యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకేసేను. వీరభోగ వసంతరాయుడుగనే వచ్చి దుష్ట శిక్షణ అప్పుడు చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒక్కటే, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీకు చూపిస్తున్నది చాలా మిస్టరీ కలిగిన దేవాలయం. ముందుగా తెలుగు అబ్బాయి కాంత్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు నేను ప్రస్తుతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు నివసించిన బనగానపల్లె పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రంలో ఉన్నాను. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి కూడా ఒకటి. యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయల చేత నిర్మించబడింది. మీరు ముందుగానే థంబ్నెయిల్ చూసే ఉంటారు. యాగంటి బసవన్న బ్రహ్మంగారు చెప్పినట్టు అంతకంతకు పెరిగిపోతున్నాడు. అలాగే ఈ మధ్య పెరిగిన ఆనవాళ్లు చూస్తుంటే నిజంగానే భయమేస్తుంది. ఎందుకంటే యాగంటి బసవన్న చుట్టూ 4 స్తంభాలు ఉంటాయి. వాటిలో ఒక స్తంభం యాగంటి బసవన్న అంతకంతకు పెరిగిపోవడం వల్ల యాగంటి బసవన్నతో పాటే ఆ స్తంభం కూడా పక్కకు జరుగుతూ పోతుంది. ఈ వీడియోలో మనం ఆ స్తంభాన్ని కూడా క్లియర్గా చూద్దాం. మొట్టమొదటిగా మనం యాగంటి బసవన్న గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. మీరు వీడియో స్టార్టింగ్లో యాగంటి బసవన్నకు సంబంధించిన ఒక చిన్న వాక్యాన్ని విన్నారు కదా. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను. వీరభోగ వసంతరాయుడుగా నేను వచ్చి అప్పుడు దుష్ట శిక్షణ చేస్తాను అని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా తన తాళపత్ర గ్రంథాలలో ఈ వాక్యాన్ని రాశారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన తాళపత్ర గ్రంథాలలో రాసిన ప్రతి వాక్యాలు ఇప్పుడు నిజమవుతూ వస్తున్నాయి. అలాగే యాగంటి బసవన్న కూడా అంతకంతకు పెరిగిపోతున్నాడు. ఇప్పుడు మీకు యాగంటి బసవన్న చుట్టూ 4 స్తంభాలు కనబడుతున్నాయి కదా. ఆ స్తంభాల మధ్యలో యాగంటి బసవన్న 90 సంవత్సరాల కిందట చాలా చిన్నగా ఉండేవాడంట. అలాగే 90 సంవత్సరాల కిందట యాగంటి బసవన్న చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారంట. ఇప్పుడు చూడండి ఎంతలా పెరిగిపోయాడో. ఇప్పుడు ప్రదక్షిణలు చేయడానికి అవకాశమే లేదు. భారత పురావస్తు శాఖ వారి లెక్కల ప్రకారం యాగంటి బసవన్న 20 సంవత్సరాలకు 1 అంగుళ పరిమాణం పెరుగుతున్నట్లు నిర్ధారించారు. చూడండి, యాగంటి బసవన్న అంతకంతకు పెరిగిపోవడం వల్ల పక్కకు జరిగిపోయిన స్తంభాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇంకొక ఆసక్తికర విషయం గురించి మీరు తెలుసుకోవాలి. యూరోప్లోని రుమేనియా అనే ప్రాంతంలో ఉన్న రాళ్ళు యాగంటి బసవన్న కంటే ఫాస్ట్గా పెరుగుతాయంట. అయితే అవి ఫాస్ట్గా పెరగడానికి గల కారణం ఆ రాళ్లలో కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్ అనే కెమికల్స్ ఉండడం వల్లనే. వర్షం పడిన ప్రతిసారి ఆ రాళ్లలో ఉన్న కెమికల్స్ ద్వారా రసాయన చర్య జరిగి ఆ రాళ్ళు ఫాస్ట్గా పెరుగుతున్నాయని తెలుసుకున్నారు. మరి యాగంటి బసవన్న విగ్రహం ఫాస్ట్గా పెరగకపోవడానికి గల కారణం యాగంటి బసవన్న విగ్రహం ఆలయం లోపల ఉండడమే. ఒకవేళ యాగంటి బసవన్న మీద వర్షం పడితే మాత్రం విపరీతంగా పెరిగిపోతాడంట. ఓకే ఫ్రెండ్స్, అవన్నమాట మనం యాగంటి బసవన్న గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మనం యాగంటి దేవాలయంలోని మరొక అద్భుతమైన మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాగంటి దేవాలయంలో అగస్త్య మహర్షి వారు కొండ గృహలలో ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి గురించి, అలాగే ఈ ఆలయ చరిత్రను ఒకసారి మనం వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిత్య పూజలు చేసే పూజారి గారి మాటల్లో విందాం. ఇక్కడ ఏంటంటే శివాలయం కోసం కాదండి గుడి కట్టినది, వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టించారు. ఏం జరిగిందంటే స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలు గోరు బింగమైపోయిందండి. అందుచేత లోపల పెట్టకూడదని చెప్పేసి స్వామివారిని గృహలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారనమాట. అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిశారండి. మీరు చూసే ఉంటారు. ఎక్కడైనా స్వామివారు లింగాకారం రూపంలో ఉంటారండి, ఇక్కడ అట్లా కాదు. ఒకే రాయి మీద దంపతులు ఇద్దరు వెలిశారండి. పసుపు పూసనకెళ్ళి అమ్మవారు, విభూది పెట్టినకెళ్ళి స్వామివారు ఉంటారు. ఇంకోటి ఏంటంటే నంది కూడా పెరుగుతూ ఉంటుందండి. యాగంటి బసవయ్య కలియుగాంతం అంతకంతకు పెరిగి రంకేస్తుందని చెప్పారు. ఎప్పుడు వేస్తుందో తెలియదండి, వేసినప్పుడు మాత్రం కలియుగం అంతం అయిపోద్ది అనమాట. ఎందుకు మీరు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారంటే బ్రహ్మం గారు చెప్పినట్టు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి. ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటి ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాకి కానీ గ్రద్ద కానీ శని నవగ్రహాలు ఉండవు అనమాట. ఎందుచేత అంటే అగర్ష్య మహాముని అనే ఒక ఋషి ఉండేవారు. ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి
మాంసా ముద్దలు తీసుకొచ్చి వాళ్ళ హోమంలో వేశారండి. వేసినప్పుడు వాళ్ళ హోమం భంగం అయిపోయిందనమాట. అప్పుడు ఆ ఋషి కోపంతో శాపం ఇచ్చారు. సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి గ్రద్ద రాకూడదని శాపం ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రావన్నమాట. పొరపాటున ఒకవేళ వచ్చినా బయటికి వెళ్ళిపోతానే చనిపోతాయండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా చూడండి గోపురానికి పైన 5 కలశాలు ఉంటాయండి, ఇక్కడ 7 ఉంటాయన్నమాట. అంటే వైష్ణవ ఆలయం ప్రకారం గుడి కట్టారండి. ఇక్కడ కొండల్లో నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. 24 గంటలు వస్తూనే ఉంటాయండి, వానల కాలం, చలికాలం, ఎండల కాలం. ఈ నీళ్లు కూడా యాగంటికి సరిపడా కాను 16 ఎకరాలు మాత్రమే పారి వినిగిపోతుందండి. దైవ సంకల్పం అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారంటే మా పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల అని ఇంతకన్నా ఒక పురాతనమైన పాడుబన్న శివాలయం ఉందండి. అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి పరమేశ్వర్లు స్నానం ఆచరించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఆ కోనేటిలో వేస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయని చెప్తారండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రహ్మంగారు కూడా తపస్సు చేసిన మహాపుణ్యస్థలం అండి. ఇక్కడ నుంచి స్వామివారు కందిమల్లాయపల్లి వెళ్ళిపోయి జీవ సమాధి అయిపోయారండి. 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అని ఒక క్షేత్రం ఉందండి. అక్కడ కాలజ్ఞానం రాసిన మహాపుణ్యస్థలం అండి. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ, రెండోది దేవుని గడప, మూడోది తిరుమలలో పెట్టారండి. జన్మస్థానం ఇక్కడ, వెలుగు అక్కడ అనమాట. బ్రహ్మచారి అండి ఇక్కడ స్వామివారు. కళ్యాణం ఉండదన్నమాట, ఏకశిల అండి. ఏ సంకల్పమైనా అనుకోండి అండి ఇక్కడ నెరవేరుతుంది అనమాట. అదండి విషయం. ఫ్రెండ్స్, విన్నారు కదా పూజారి గారి మాటల్లో యాగంటి క్షేత్రం చరిత్ర. అలాగే పూజారి గారు చెప్పినట్టు ఈ ఆలయంలో ఒక్క కాకి కూడా కనిపించదు. అగస్త్య మహర్షి వారు దేశ పర్యటన చేస్తూ యాగంటిని చేరుకొని ఈ కొండ ప్రాంతాన్ని చూసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని నిర్ణయించుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కడం మొదలు పెడతాడు. అలా చెక్కడం మొదలుపెట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి కాలి బ్రొటన వేలు గోరు విరిగిపోతుంది. బాధపడిన అగస్త్య మహర్షి వారు తన సంకల్పంలో ఏదైనా లోపం ఉందేమోనని శివుని కొరకు ఘోర తపస్సు చేయడం మొదలు పెడతాడు. అప్పుడు కొన్ని కాకులు అగస్త్య మహర్షి వారి తపస్సుకు భంగం కలిగించాయి. కోపానికి లోనైన అగస్త్య మహర్షి వారు ఈ ఆలయంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని శపించాడంట. అప్పటి నుంచి ఈ ఆలయంలో ఒక్క కాకి కూడా కనిపించలేదంట. ఇది అక్షరాల నిజం. ఈ ఆలయంలో ఒక్క కాకి కూడా కనిపించదు. అది ఫ్రెండ్స్ యాగంటి దేవాలయంలో కొండ గృహాలలో అగస్త్య మహర్షి వారు ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి. ఇప్పుడు మీకు యారో బేసి చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి యాగంటి దేవాలయంలోని కొండ అంచున దీపం. ఇప్పుడు మనం యాగంటి దేవాలయంలో అగస్త్య పుష్కరిణి అని పిలువబడే చిన్న కోనేరు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. యాగంటి దేవాలయాన్ని అగస్త్య మహర్షి వారు సందర్శించినప్పుడు ఈ చిన్న కోనేరులో స్నానం ఆచరించిన తర్వాత ఆ పరమశివుణ్ణి ఆరాధించేవాడంట. అందువలన ఈ చిన్న కోనేరుకి అగస్త్య పుష్కరిణి అని పేరు. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ చిన్న కోనేరులోని నీరు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద కోనేరులోకి చేరుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది యాగంటి దేవాలయంలోని పెద్ద కోనేరు. ఇప్పుడు మనం యాగంటి దేవాలయంలో నెక్స్ట్ చూడబోతున్నది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహ. ఈ గుహలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకర గుహ, అలాగే రోకళ్ళ గుహ అని కూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్లాల్సి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వలకొండ గుహలకు కూడా దారి ఉన్నట్లు చెబుతున్నారు.
అలాగే ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహర్షి వారు పరమశివుని కోసం తపస్సు చేసిన గుహ ఉంటుంది. ఈ గుహలో అగస్త్య మహర్షి వారు తపస్సు చేసుకోవడానికి ప్రతిష్ఠించిన శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని చేరుకోవాలంటే 120 నిటార మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు యాగంటి క్షేత్రం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.